చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో నాయకత్వం సంతం రాము గారు, రాయలసీమ బలే సంఘం ఐక్య పోరాట సమితి నాయకులు, అదేవిధంగా చంద్రశెట్టి మురళీకృష్ణ గారు, రాయలసీమ బలే సంఘం అధ్యక్షులు, మిగతా నాయకత్వం మిత్రులు, పెద్దలు, సోదరులందరూ కూడా బండి ప్రతాప్ గారు, శ్రీనివాస్ గారు, మస్తాన్ రాయల్ గారు, నందు వెంకట సుబ్బయ్య గారు, వెంకటేశ్వర్లు, అదేవిధంగా సాంబయ్య గారు, కృష్ణయ్య, ఆర్టీసీ గారు, రావణయ్య, నాగరాజు గారు, బలే సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు, అదేవిధంగా గండికోట గన్నం ప్రసాద్ గారు, మామూరు సుబ్రహ్మణ్యం గారు, జి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రమేష్ బాబు గారు, నాయకత్వం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ 5 ఇచ్చిందో దాని మీద రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తాము. తప్పనిసరిగా ఈ జీవోని ఉపసంహరించుకోవాలని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పెద్దలు లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేస్తాము. ఏదైతే బలిజ వంశం, బలిజ కులం శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర నుంచి ప్రారంభమై నేటి దాకా భారతదేశంలో ప్రత్యేక ఔన్నత్యంతో, గౌరవంతో ముందుకు పోతా ఉంది. సోదర కులమైనటువంటి దొమ్మర కులానికి గౌరవించాలి. గౌరవించడం కోసం రాష్ట్ర కాపు చేసి బలిజ సంఘాలు అన్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాయి. కానీ ఏదైతే ఇతర కులాలను తీసుకొచ్చి బలిజ కులంలో కలపడం ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది, ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు, ఎవరి కుటుంబం వారికి ఉంటుంది, ఎవరి కులం వారికి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులాస్తులకి గౌరవం ఇచ్చే ప్రక్రియని స్వాగతిస్తున్నాం. కానీ బలిజ పేరు మీద, గిరి బలిజ పేరు మీద బలిజల పక్షాన చేర్చడాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రంలో బలిజ కులం ఒక్కటే ఉందా? ఇతర కులాలు లేవా? బలిజల పైన ఎందుకు కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు. ఈ రోజు భారతదేశంలో బలిజ కాపు వర్గాలు దాదాపుగా 5 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. 5 కోట్ల ప్రజలు ఉన్న కులం మీద రాష్ట్ర ప్రభుత్వానికి కక్ష పూరిత వైఖరితో పోవాల్సిన అవసరం ఏంది? ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందంటే దానికి కారణం బలిజ వర్గాలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే కారణం బలిజ వర్గాలు. ఆ రోజు సోదరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. బలిజ వర్గాలు, కాపు వర్గాలు రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి పిలుపునిచ్చారు. సోదరులు ఏదైతే పిలుపునిచ్చారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకుని బలిజ వర్గాలు, కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలి, రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకున్న బలిజ వర్గాలు, కాపు వర్గాలు సోదరులు పవన్ కళ్యాణ్ వెంట కొనసాగాయి. రాష్ట్రంలో అధికార మార్పిడికి తోడ్పడ్డాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తద్వారా దేశంలో, భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా బీజేపీ మిత్ర బృందం భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నారు. దీనంతటికీ కారణం ఎవరు? రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి కారకులు ఎవరు? రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ప్రత్యేకంగా బలిజ వర్గాలు. ఏదైతే బలిజ వర్గాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాయో అటువంటి బలిజ వర్గాలని, బలిజ కుటుంబాలను అవమానించే విధంగా ఇతర కులస్తులను తీసుకొచ్చి బలిజల్లో కలపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం.
తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జీవో 5ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి రాష్ట్ర జేఏసీ శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే బలిజ వర్గాలు, కాపు వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలోనే 12 డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, అదేవిధంగా ఇతర పార్టీల పెద్దలకి పంపడం జరిగింది. వినతి పత్రాల ద్వారా అనేక సార్లు విన్నవించుకున్నాం. బలిజల యొక్క పరిస్థితి రాయలసీమలో అగమ్య గోచరంగా వచ్చింది. పూర్తి స్థాయి రాజ్యాధికారం వైపు రాకుండా నెట్టబడుతున్నారు, తొక్కివేయబడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం రాజ్యాధికారంలో ఉన్న పార్టీలు అని చెప్పి మేము మొత్తుకుంటా ఉన్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి దాకా రాయలసీమలో బలిజల యొక్క పాత్ర గణనీయంగా తొక్కబట్టడానికి గల కారణం ఎవరు? ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అదేవిధంగా పాలితులు కాదా? ఏదైతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న నాయకులు గాని, పార్టీలు గాని కాదా? మరి బలిజల అండతో రాజ్యం ఎక్కుతున్న రాజ్యాధినేతలు ఎందుకని బలిజల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారనేది గమనించాల్సిన అవసరం ఉంది. బలిజల్ని కలపడానికి, బలిజల్లో కలపడానికి, తొమ్మరులను గిరి బలిజ పేరు మీద కలపడానికి ఒక్క బలిజ వర్గాలే రాష్ట్ర ప్రభుత్వానికి కనపడ్డాయా? అదేవిధంగా బలిజ వర్గంలోనే కలపడానికి గల కారణం, ఔచిత్యం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తొమ్మరి కులస్తులకి గౌరవం ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. అదే విధంగా బలిజ కులంలోనే కలపాల్సిన ఔచిత్యం ఏముంది? ఇప్పటికే 5 కులాలను తీసుకొచ్చి బలిజల్లో కలిపారు. పదే బలిజలను అనగదొక్కే ప్రయత్నం కొనసాగుతా ఉంది. దీని మీద గ్రామ స్థాయి నుంచి ఉద్యమం అనేది తెర మీదకి వస్తుంది. జిల్లా స్థాయిలో కార్యక్రమాలు, కార్యాచరణ అనేది తీసుకుంటాం. మీడియా సమావేశాలు, అదే విధంగా కుల సమావేశాలు, అదే విధంగా బలిజ సంఘ సమావేశాలు, ఆందోళనలు కొనసాగుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని బలిజల్లో గిరి బలిజని పేరు మీద కలపడానికి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో బలిజలకి రాజకీయంగా, ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవుల్లో ఇచ్చిన గౌరవం ఏందో కూటమి ప్రభుత్వ పెద్దలు తేల్చాల్సిన అవసరం ఉంది. పత్రికాముఖంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే దామాషా ప్రకారం 25% ఉన్న బలిజ వర్గాలు, కాపు వర్గాలు రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అన్ననిచ్చి అధికారంలోకి తెస్తే, కూటమి ప్రభుత్వానికి అధికారంలో తెస్తే బలిజ కాపు వర్గాలను తొక్కడానికి, తొక్కించుకోవడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది. ఏదైతే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు బలిజ కాపు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యుడు అన్నగారు పిలుపునిచ్చారు. బలిజ వర్గాలు పాటించాయి, పెద్దల పాత్ర పోషించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాయి. కాబట్టి బలిజ వర్గాలని, కాపు వర్గాలను కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. రాయలసీమ ప్రాంతంలో బలిజలకి ఎన్నికల్లో దామాషా ప్రకారం శాసనసభ స్థానాలు గాని, పార్లమెంటు స్థానాలు గాని మీరు ఇచ్చిన స్థానాలేంటి? అసలు ఇచ్చారా? ఎందుకని ఇవ్వలేదు? అవహేళన చేయడానికి గల కారణం ఏంటి? గతంలో ఎన్నికల సందర్భంగా మీరు చెప్పిన సమావేశాల్లో చాలా చెప్పారు. సుదీర్ఘమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి, దాంట్లో రిజర్వేషన్లు, అదేవిధంగా ఓసీ, బీసీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఉంటాయి. ఆ దామాషా ప్రకారం బలిజలకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం. ఎన్నికల అనంతరం అధికారంలో రాగానే నామినేటెడ్ పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో దామాషా ప్రకారం న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వం హామీ ఇచ్చింది. ఎందుకని ఇప్పుడు కూటమి నాయకత్వానికి బలిజ కుటుంబ సభ్యులు, బలిజ రాజకీయ నేతలు ఎందుకని కనిపించట్లేదు అనేది ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణం కూటమి ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. రాయలసీమలో బలిజలకు దామాషా ప్రకారం ప్రభుత్వంలో, అదేవిధంగా రాజకీయ పార్టీల్లో తప్పనిసరిగా పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల ఉద్యోగస్తులు నలిగిపోతా ఉన్నారు. నాన్ ఫోకల్ కు కేరాఫ్ గా బలిజ వర్గాల ఉద్యోగస్తులు ఉంచారు. ఎక్కడైనా సరే ఒక పోలీస్ స్టేషన్ గాని, ఒక ఆర్టీఓ గాని, ఒక జిల్లా కలెక్టర్ గాని, ఉన్నతాధికారి గాని ఎక్కడ రాష్ట్రంలో బలిజ వర్గాలు పడనీయకుండా చేస్తా ఉన్నారు. దీనికి కారకులు ఎవరు? ప్రభుత్వ పెద్దలు చాలా పారదర్శకంగా మాటలు చెప్తా ఉన్నారు, అన్ని వర్గాలను కాపాడుకుంటా అంటున్నారు. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో బలిజ
బలిజలు కాపు వర్గాలు 25% ఉంటే ఏ రంగంలో కూటమి ప్రభుత్వం బలిజ వర్గాలకు న్యాయం చేసిందో ఒక్క విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఈ ఒక్క విషయంలోనైనా కూటమి ప్రభుత్వం బలిజలను కాపాడింది, బలిజలకు గౌరవించిందంటే ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఈ అన్యాయాన్ని తప్పనిసరిగా ఖండిస్తా ఉన్నాం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విధానాన్ని మార్చుకుని బలిజ వర్గీయులకు, బలిజ కుటుంబాలకు న్యాయం చేయాలి. బలిజ కులాన్ని అవహేళన చేసే విధంగా ఇతర కులస్తులను కలిపే ప్రక్రియను విడనాడాలి. ఏదైతే జీవో 5 ఉందో రాష్ట్ర ప్రభుత్వం జీవోను రద్దు చేసి అదే విధంగా దొమ్మల కులస్తులకు గౌరవం ఇవ్వాలి. కానీ అది వారికి నచ్చిన పేరిట, అదే విధంగా లేదా ప్రభుత్వానికి నచ్చిన పేరిట గౌరవం ఇచ్చుకునే విధంగా ప్రత్యేకమైన జీవో ఇవ్వాలి. దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఇతర కులస్తులను తీసుకొచ్చి గిరి బలిజ పేరిట మా కుటుంబాల్లో, మా కులంలో, మా బలిజల్లో కలపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాపు వర్గాలకు సమస్యలు దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో గతంలో కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్ కి పంపడం జరిగింది. దాన్ని తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్ళింది. అదేవిధంగా సోదరులు చెప్పిన విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5% ఇస్తా అన్నారు. దాన్ని వెనక నుంచి కోర్టు పంపిణీ తెచ్చారు. అటు బీసీ రిజర్వేషన్ లేదు, అదేవిధంగా ఇటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు. బలిజ వర్గాలకి, కాపు వర్గాలకి న్యాయం చేసే ప్రక్రియ ప్రభుత్వం వైపు నుంచి ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఎన్నికల హామీ సందర్భంగా కాపు కార్పొరేషన్ కి 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా ఉన్నారు. కాపు కార్పొరేషన్ ప్రకటించారు కానీ నిధులు నేటి దాకా ఇవ్వలేదు. గతంలో పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో విదేశ విద్య పేరు మీద మన కుటుంబ సభ్యులు చాలా మంది విదేశాలకు వెళ్ళటం జరిగింది. ఆ విదేశాలకు వెళ్లారు. తర్వాత ప్రభుత్వం మారింది, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చినా నేటికి వారి బకాయిలు ఏదైతే విదేశీ విద్య పేరు మీద ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవడానికి వెళ్లారో వాళ్ళకు సంబంధించిన, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన బకాయిలు నేటికి పూర్తి కాలేదు. వాటికి వడ్డీ కట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా ఆ విదేశీ విద్య పేరు మీద వెళ్ళిన కుటుంబాలకి న్యాయం చేయండి, ఆ బకాయిలను వెంటనే విడుదల చేయండి. అదేవిధంగా కాపు కార్పొరేషన్ కి మీరు ఇస్తానన్న సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో ఆ నిధులను వెంటనే విడుదల చేయాలి. తద్వారా కాపు కుటుంబాలకి, బలిజ కుటుంబాలని ఆదుకునే ప్రక్రియ వెంటనే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో అమరావతి నిర్మిస్తా ఉన్నామని చెప్పి పెద్దలు, కూటమి పెద్దలు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ చెప్తా ఉన్నారు. ఆ రాజధాని నగరంలో శ్రీకృష్ణదేవరాయలు గారికి తప్పనిసరిగా గౌరవం కల్పించాలి. శ్రీకృష్ణదేవరాయల్ని స్మరించే విధంగా భారీ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. 10 ఎకరాలను అక్కడ అమరావతి రాజధానిలో కేటాయించి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన అంశం గాని, జీవో 5కు సంబంధించిన అంశాలు గాని, అదేవిధంగా కాపులకు సంబంధించిన రిజర్వేషన్ కి సంబంధించిన అంశాల్లో కానీ, నిధులకు సంబంధించిన అంశాల్లో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో బలిజ వర్గం మీద, కాపు వర్గాల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దాని మీద సమీక్షించి పెద్దల పాత్ర పోషించి తప్పనిసరిగా బలిజ వర్గాల మీద, కాపు వర్గాల మీద రాజకీయంగా జరిగే దాడుల్ని అరికట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ మేము రాష్ట్ర కాపు జేఏసీ ద్వారా 12 సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామో, గిరి బలిజ 5వ నెంబర్ జీవోను ఉపసంహరించడంతో సహా అన్ని వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన త్వరలో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. తప్పనిసరిగా మన డిమాండ్లని, ఏదైతే బలిజ వర్గ డిమాండ్లని, కాపు వర్గాల డిమాండ్లని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సమీక్షించి తప్పనిసరిగా బలిజ వర్గాలకి న్యాయం చేయాలని, లేని పక్షంలో దశల వారి ఉద్యమం రాష్ట్రంలో కొనసాగుతుందని, అదేవిధంగా తప్పనిసరిగా ఆమరణ నిరాహార దీక్షకి వెళ్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం.